హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియోస్లో మనం ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా డిఫరెంట్ క్వశ్చన్స్ వన్ బై వన్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ షార్ట్ వీడియోస్కి నేను సిరీస్ లాగా నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ సబ్జెక్ట్ వచ్చేసి సైకాలజీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కాబట్టి సిడిపి సిరీస్ అని చెప్పేసి నేను టైటిల్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇలా నేను సబ్జెక్ట్ వైజ్గా చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఇప్పుడు ఆల్రెడీ మనకి డిఎస్సి, టెట్, సీటెట్ ఇవన్నీ ఎగ్జామ్స్ టైం కదా. సో మనకి యూజ్ అవుతాయి. అండ్ మీరు అనుకోవచ్చు, ఇంత ఈజీగా క్వశ్చన్స్ వస్తాయా అంటే, ఇంత ఈజీగా అయితే రావు, కానీ కాన్సెప్ట్ మనకి అర్థమవుతుంది కదా. సో మనకి డెఫినెట్గా ఇవి యూజ్ అవుతాయి. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. The quantitative change that occurs in the shape or structure of the body organs of an organism is called. సో ఏదైనా ఒక ఆర్గానిజం యొక్క బాడీ స్ట్రక్చర్లో కానీ షేప్లో కానీ వచ్చే క్వాంటిటేటివ్ చేంజెస్ని ఏమంటారు? ఏ గ్రోత్, బి డెవలప్మెంట్, సి మెచ్యూరేషన్ అండ్ డి లెర్నింగ్. సో ఆర్గానిజమ్స్లో వచ్చే క్వాంటిటేటివ్ చేంజెస్ని ఇండికేట్ చేసేది గ్రోత్. అది బాడీ షేప్, సైజ్ అండ్ స్ట్రక్చర్ ఇవన్నిటిని మన కంటికి కనిపించే చేంజెస్ అన్నిటినీ ఇండికేట్ చేసేది గ్రోత్ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రోత్. సో ఈ క్వశ్చన్ ఫుల్ వీడియో కావాలి అంటే కింద ఉన్న రిలేటెడ్ వీడియోస్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.